వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ శ్రావ్ని. నేచర్ మంత్ర, అసలు నేచర్ మంత్రాలో ఎటువంటి ఐటమ్స్ ఉంటాయి, ఏవేవి ఉంటాయి, మన కోసం ఎటువంటి కాంబో మీల్ ఆఫర్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎటువంటి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు నేచర్ మంత్ర అంటే ఏంటి మాతో చెప్తారా? ఓకే. నేచర్ మంత్ర అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ ఫుడ్తో హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకుంటారు అన్నమాట. ఫుడ్ సప్లై చేస్తాం మనం. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి మంత్లీ వైజ్. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫుడ్ ఎవ్రీడే ఫుడ్ సప్లై చేస్తాం. డోర్ డెలివరీ అవైలబుల్ ఉంది. మనకి ఫుడ్లో మెయిన్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఈ జ్యూస్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఇది ఫస్ట్ జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్ ఏంటంటే 10 to 15 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్తో ఈ జ్యూస్ ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇది మైక్రోగ్రీన్స్తో స్ప్రౌట్స్ మైక్రోగ్రీన్స్ మిక్స్ అయి ఉంటాయి. ఇదేంటంటే 15 to 20 వెరైటీస్ ఆఫ్ స్ప్రౌట్స్ మైక్రోగ్రీన్స్ మిక్స్ అయి ఉంటాయి. దీంతో పాటు నట్స్, ఫ్రూట్స్, డేట్స్, గ్రౌండ్ నట్స్ ఇవన్నీ ఇస్తాము. రోజు మారుతున్న కొద్దీ ఫ్రూట్స్ మారుతూ ఉంటాయి, ఫ్రూట్స్ చేంజ్ అవుతాయి. ఈ మైక్రోగ్రీన్స్ స్ప్రౌట్స్ లో వెరైటీస్ మిక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. అంటే డైలీ తిని బోర్ కొట్టకుండా అలా టేస్ట్ కొంచెం డిఫరెంట్ లైట్ చేంజ్ చేసుకుంటూ టేస్ట్ చేంజ్ చేస్తూ చేస్తారు ఇది. ఓకే. ఇది బ్రేక్ఫాస్ట్. దీనివల్ల మెయిన్ మన బాడీకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ వస్తాయి అన్నమాట. మార్నింగ్ ఏదైతే హెల్తీ కావాలనుకుంటున్నా, ఒక హెల్తీ డే స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా స్టార్ట్ చేయొచ్చు. సో ఇది అన్నమాట మనకి ఇంటి వరకు మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఈ ప్యాటర్న్లో రాబోతుంది. సో జ్యూస్ కూడా ఉంది, దాంట్లో 15 ఇంగ్రీడియంట్స్ కలిపి జ్యూస్ చేస్తున్నారు. ఓకే. సో ఇది మన బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ లంచ్. ఇది లంచ్ అండి. లంచ్లో వచ్చేసరికి బ్రౌన్ రైస్ అండ్ దోశ కానీ చపాతీ కానీ పెసరట్టు అలా ఏదైనా జొన్న రొట్టె అలా వెరైటీస్ ఉంటాయి. డైలీ వెరైటీ చేంజ్ అవుతుంది. అండ్ 2 కర్రీస్, చట్నీ, కర్డ్ రైస్, ఒక కాల్షియం ఐరన్ లడ్డు వస్తుంది. ఇదేంటంటే టేస్ట్ కోసం అనమాట. మనం మార్నింగ్ ఏమో బాడీకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్తో ఫుడ్ తీసుకుంటాము. ఆఫ్టర్నూన్ కొంచెం నిండి కొంచెం టేస్ట్, మనకి టేస్ట్ కూడా కావాలి కదా ఈ ఫుడ్లో. ఓకే. టేస్టీ ఫుడ్ తీసుకుంటూ హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవటం అన్నమాట. ఇదంతా ఆర్గానిక్ ఫుడ్. యా. ఈ జ్యూస్ కూడా లంచ్లో ఇంక్లూడెడా? యా, లంచ్తో పాటు ఇస్తారండి జ్యూస్. ఫ్రూట్ జ్యూస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనమాట ఇది. ఓకే. అంటే దీంట్లో సాబుదాని గింజ, చియా సీడ్స్ అవన్నీ మిక్స్ చేస్తూ ఉంటారండి. రోజుకొక వెరైటీ మిక్స్ అవుతుంది. ఓకే. కానీ పక్కా ఒక జ్యూస్ మాత్రం ఫ్రెష్ ఫ్రూట్స్ తోటి జ్యూస్ చేసి ఇస్తారు. ఓకే. సో బ్రేక్ఫాస్ట్ చూసేసాం, లంచ్ చూసాం, ఇప్పుడు డిన్నర్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఓకే. డిన్నర్ అనేది మనం లైట్ వెయిటే తీసుకోవాలండి. బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవాలి కొంచెం మంచిగా, డిన్నర్ అనేది లైట్ వెయిట్ తీసుకోవాలి. సో అందుకని డిన్నర్లో ఏంటంటే మనకి ఫ్రూట్స్ ఉంటాయండి. ఫ్రూట్స్తో పాటు హాఫ్ బాయిల్ కర్రీ కానీ చాట్, చాలా వెరైటీస్ పెడతా ఉంటాం ఈవినింగ్ టేస్ట్ కోసం వాళ్ళకి. ఓకే. అండ్ దీంతో పాటు ఒక బి కాంప్లెక్స్ లడ్డు వస్తుంది. ఇది డిన్నర్ అన్నమాట. ఓకే. అంటే ఇవి మనం చూస్తున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉంది, లంచ్ కొంచెం, అండ్ డిన్నర్కి వచ్చేసరికి మరీ లైట్. సో ఈ ఫుడ్ అన్ని మనం హోమ్ డెలివరీ వరకు మనం ఇచ్చేస్తున్నాము. అది కాకుండా ఒకవేళ మీ వరకు రావాలి అనుకుంటే మా దగ్గరకు వచ్చి సబ్స్క్రిప్షన్ అది మా దగ్గరకు వచ్చి సార్తో మాతో మాట్లాడి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారండి. అండ్ ఐటమ్స్ కూడా స్టోర్లో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మా డైట్ చేసి వాళ్ళకి, అంటే డైట్ అయిపోయిన వాళ్ళకి కొన్ని ఐటమ్స్ వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే స్టోర్లో పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. సో చూసారు కదా, నేచర్ మంత్రకు సంబంధించిన మనకి మీల్స్ అయితే డిఫరెంట్ మీల్స్ అయితే ఉన్నాయి. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. సైనింగ్ ఆఫ్.